లవ్లో ఏముందో తెలియాలంటే, ప్రోడక్ట్ లో ఏముందో తెలియాలంటే వాడాలి, కొట్టాలి. సార్ నేను చెప్పినట్టుగా వాడారు కాబట్టి ఆ బేబీ వచ్చింది. ఫోటో చూసి ఇంటికి వెళ్ళి చప్పరిస్తే ఏం లాభం? గుర్తు చూపులు అదేదో అంటారు కదా. సో బుక్ లో ఏముందో తెలియాలంటే, లవ్ లో ఏముందో తెలియాలంటే, ప్రోడక్ట్ లో ఏముందో తెలియాలంటే ఇప్పుడు మీరు కొట్టాలి. మీటింగ్ అంటే శ్రద్ధగా వినాలి. దట్ ఈస్ సింపుల్. అది ఏ భాష అయినా సరే. మీరు ఒకటి ఎప్పుడు తెలుగు అంటే రేపు ఫారెన్ ट्रिप अच्छे होता है। अगर आप फॉरेन ट्रिप अच्छी हुआ तो बैंकॉक अच्छी हुआ तो स्विट्जरलैंड अच्छी हुआ तो क्रूज अच्छी हुआ तो उधर तेलुगु बात करेंगे क्या? हिंदी सीखो, इंग्लिश सीखो, मारो। सॉरी, ఎక్కువ మీటింగ్స్ వినాలి. మోర్ మీటింగ్స్ మోర్ మనీ, నో మీటింగ్స్ నో మనీ. మై నేమ్ ఇస్ డాక్టర్ ఈ మనీ. మోర్ మీటింగ్స్ more money, no meetings, no money. My name is Dr. Maro Patel. సో మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు మార్నింగ్ చెప్పాను. అందులో సార్ ఫస్ట్ ఈరోజు ప్రోడక్ట్ చెప్పారు, దట్ ఈస్ ఇమ్యూ 100. ఇమ్యూ 100 సపోజ్ కరోనా వైరస్ వచ్చింది. ఇమ్యూ 100 అంటే ఇమ్యూనిటీ 100 అంటే ఆ ప్రోడక్ట్ తీసుకుంటే इम्यूनिटी 100 लेने से आप 100 इयर्स जीतेगा, इसलिए इम्यू 100. अदरवाइज ना इम्यू 100 नहीं लिया तो 50 इयर्स जीतेगा, मे बी 40 इयर्स जीतेगा, मे बी बिफोर मैरिज मरेगा. सो इम्यू 100 व्हाट इम्यू 100 नहीं, इम्यू 120. एज कितना है? हाँ, यस करेक्ट. सर కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ రెడ్డిస్ లో కొంతమందిని, చౌదరీస్ లో కొంతమందిని, నాయుడుస్ లో కొంతమందిని చంపుద్దా? అందరిని ఒకే రకంగా చూస్తుందా? కదా. ఈ క్యాస్ట్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో కమ్యూనిటీ అంటారు. కరోనాని జయించాలంటే ఇమ్యూనిటీ కావాలా, కమ్యూనిటీ కావాలా? ఇమ్యూనిటీ ముఖ్యం, కమ్యూనిటీ ముఖ్యం కాదు. కొట్టండి. కమ్యూనిటీ నాట్ ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. అంతేగాని వైరస్ వచ్చి ఆ క్యాస్ట్ వాడిని కొంతమంది, ఈ క్యాస్ట్ వాడిని చంపదు. ఎవరికి ఇమ్యూనిటీ లేదో, ఇమ్యూనిటీ కావాలంటే ఏం మింగాలి? ఇమ్యూ 100 మింగాలా, తాగాలి? కొన్ని తాగాలి, కొన్ని మింగాలి, కొన్ని రాసుకోవాలి, కొన్ని పూసుకోవాలి, కొన్ని అబ్బా కొట్టుకోండి అమ్మాయి. సో వెరీ గుడ్. అది ఏమి లేదు. మనం 120 ఇయర్స్ బతకాలంటే ఏమి లేదు. కొన్ని వేసుకోవాలి, కొన్ని. దట్స్ ఆల్, సింపుల్. దీనికి భయం అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ టాబ్లెట్ నేను ఇచ్చాను. చాలా మందికి భయం అన్నమాట. లోపలికి తీస్తారు, టెస్ట్ చేస్తారు. ఇది వేసుకుంటే నేనేమన్నా అయిపోతే విజయవాడలో ప్రజలందరూ అసలు ఇంట్లో అన్నం వండుకుంటారే అంటారు. వాడి మీద ఎవరికి తెలియదు. మరి ఎందుకు అంత భయపడతారో నాకు అర్థం కాలేదు. దీనికి ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి? శశి సార్నే బోలా, హౌ మెనీ సర్టిఫికేషన్స్? 15 సర్టిఫికేషన్స్. అందులో హలాల్ ఉందా? హలాల్ ఉందా? ఇంకేమున్నాయి? ఫిషర్ ఉందా? ఐఎస్ఓ ఉందా? మరి ఇంకా దీన్ని ఎందుకు టెస్ట్ చేస్తారు? ఆల్రెడీ టెస్టెడ్ ప్రోడక్ట్. మీరు మూసుకొని మింగాలి. మూసుకొని ఏంటమ్మా ఇలా తయారయ్యారు? రైట్, వెరీ గుడ్. వేసుకొని మూసుకోవాలి. ఇది కరెక్ట్. ఎక్కడో పొడిచాడు వీడు. అసలు ఆయన నాకంటే చాలా పెద్దోడు, కానీ ఏంటి సార్ అప్పుడు అంత పెద్దోడు ఆయన పొడుస్తూనే ఉన్నాడు. అవునవును, కరెక్ట్. ఒకటే సార్ ఇది. ఇప్పుడు ఏజింగ్ అనేది ఉంటుంది మనిషికి. ఏజింగ్
ఏజింగ్ అంటే పుట్టిన ప్రతివాడు ఏమవ్వాలి? పువ్వు పిందె అవుతుంది, పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. ఎప్పుడు పండే ఉంటుందా? రాలిపోతుంది. కనీసం కాయ నుంచి పండే టైంలో కొంచెం లేటు అయితే చాలా బాగుంటుంది కదా. కాయ నుంచి పండేటప్పుడు తొందరగా అయింది అనుకోండి, తొందరగా ఆగిపోతారు. కొంచెం బాగా లేట్ అయింది అనుకోండి, ఇంకా యంగ్ని అనుభవిస్తారు. దానికి కావాలంటే ఇది వేసుకోవాలి. వయసు పెరగటాన్ని ఏజింగ్ అంటారు. ఇది అమ్మాయి, చిన్నమ్మాయి, వయసు పెరగటాన్ని ఏజింగ్ అంటారు. ఇది గుర్తుపెట్టుడు. ఇప్పుడు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్, నాట్ ఆంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్. సో యాంటీ ఏజింగ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎవరైతే యాంటీ ఏజింగ్ సబ్జెక్ట్ నమ్ముకున్నారో వాళ్ళు కోటీశ్వర్లే. యాంటీ ఏజింగ్, యు ఆర్ క్యాన్ యాంటీ ఏజింగ్. దట్ మేడం పద్మ, డాక్టర్ పద్మ ఈజ్ వర్కింగ్ ఆన్ యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ బాగా చేస్తుంది, యాంటీ ఏజింగ్ థెరపీ చేస్తుంది. షీ ఈజ్ డాక్టర్ ఫ్రమ్ తెలంగాణ. She is doing anti-aging cosmetic doctor. So she came from on the way from Telangana. So एक बार मारो, ఒకసారి ఆమెను కొట్టండి, ఆమెకు కొట్టండి. అదే ఏం పర్వాలేదు, నేను చెప్తే ఎందుకు కొడతాను. యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ పెరగకుండా కొంతవరకు కంట్రోల్ చేసేదే యాంటీ ఏజింగ్. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ మధ్య ఎక్కువగా తిరుగుతున్నారు. నేను చూసినప్పుడు యంగ్గా ఉన్నారు. 6 నెలల నుంచి ఒకటే తోలుతున్నారు, ఏంటి కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ప్రతి ఆదివారమే కాదు విపరీతమైన డ్రైవింగ్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేసినప్పుడు తొక్కాలి కదా, ఏంటది? అంతే, వేరేది కాదు, యాక్సిలేటర్. యాక్సిలేటర్ తొక్కి తొక్కి ఆయన ఏమైందంటే అనేకం జారిపోయింది. ఎస్, అప్పుడు బాగుండేవాళ్ళు. కొంచెం మీరు కూడా శ్రద్ధ తీసుకోండి సార్. మరీ జనాల్ని తోలుకెళ్ళటం, తోలుకురావటం, ఆ గంధం చెట్లు చూపించడం, మళ్ళీ గంధం చెట్లు వాటేసుకొని ఫోటో తీయటం. సో వెరీ గుడ్, మీరు ఏం పర్వాలేదు, చెట్లను వాటేసుకోండి. కానీ అసలు వాళ్ళని వాటేసుకోవటం మర్చిపోతున్నారు. సో అసలు వాళ్ళని వాటేసుకోవాలంటే ఇది వేసేసుకోవాలి. దిస్ ఈజ్ కోర్స్ 11. అంటే రాత్రి 11 గంటల ముందే పడుకోరు. ఇది 11 గంటల తర్వాత పడుకుంటారు ఇది వేసుకుంటే. అందుకే దీనికి ఏం పేరు పెట్టారు? కోర్స్ 11, ఇంటర్ కోర్స్ 11. ఎస్, వెరీ గుడ్. ఈ ఫోర్స్